హాయ్ ఫ్రెండ్స్, వర్క్ చేసిన బ్లౌజులకి నెక్ వెడల్పుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మిడిల్లోకి మర్చి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత లైనింగ్కి మెయిన్ పీస్కి ఎంత తేడా ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎంత తేడా అనిపిస్తే అంత మనం టక్స్లో వేస్తాం కదా, అలా ఒక స్టిచ్ చేయండి. ఇలా మిడిల్ దాకా మాత్రమే స్టిచ్ వేయండి. ఇప్పుడు రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇంకోసారి చెక్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా వచ్చినాయి కదా. ఇక్కడ మిడిల్లోకి ఇంకో స్టిచ్ వేసుకుందాం. రెండు అతికిచ్చి ఒక స్టిచ్ వేద్దాం. ఇలా వేసాక మనకి లైనింగు మెయిన్ పీసు పర్ఫెక్ట్గా వస్తాయి. అటు ఇటు ఒక సైడ్కి వచ్చినట్టు జారినట్టు అలా ఏమనిపించదు. ఇప్పుడు మెయిన్ స్టిచ్ వేసేద్దాం. ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం పాదం మార్చాల్సిన అవసరం లేదు. నార్మల్ పాదంతోనే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా మగ్గం వర్క్ బ్లౌజులకు మాత్రమే పాదం మార్చాలి. ఈ బ్లౌజ్ నెక్ వెడల్పు 2.5 ఇంచులు ఉంది, అందుకే నాకు స్టిచ్ చాలా చిన్నగా పడింది. ఇలా పాదం ఇంచు క్లాత్ వదిలి ఇలా కట్ చేసుకొని అక్కడక్కడ అలా ఖర్చు పెట్టేసుకోండి. రౌండ్ నీట్గా తిరగడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇంకా తిరిగేసి మెయిన్ స్టిచ్ ఒకటి వేసేస్తే మనకి కంప్యూటర్ బ్లౌజ్ కుట్టడం వచ్చేసినట్టే. ఇలా నెక్ మీదుగానే ఒక స్టిచ్ వేసేయండి. నాకు స్టిచ్చింగ్ చేయడం తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. ఫస్ట్ టైం వాయిస్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.